హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన ఛానల్ ఈజీ హిందీ గ్రామర్. ఇక్కడ హిందీ ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. నిన్నటి లెసన్లో మనం నీతి దోహి అనేటటువంటి లెసన్ చదువుకున్నాం. మరి ఈ రోజు లెసన్లో మనం ఏం చదువుకుంటామంటే, ఈరోజు వీడియోలో మనం ఏం చదువుకుంటామంటే 11th లెసన్ అయినటువంటి జల్ హీ జీవన్ హై అనే లెసన్ని చదువుతాం అనమాట. ఈ జల్ హీ జీవన్ హై అనే లెసన్ని రాసినటువంటి రైటర్ ఎవరంటే శ్రీప్రకాష్ అనేటటువంటి ఆయన ఈ లెసన్ని రాయడం జరిగింది. మరి ఒకసారి విజ్ఞాపన్ ఈ ఉన్ముఖీకరణ చూసుకున్నట్లయితే, ఉన్ముఖీకరణలో ఏముందంటే చూడండి, దైనిక్ భాస్కర్, ఏక్ పేడ్ ఏక్ జిందగీ, ఒక చెట్టు బొమ్మ. దీంట్లో చూసుకున్నట్లయితే దైనిక్ భాస్కర్ అనేటటువంటి న్యూస్ పేపర్ పేరు ఉంది, ఒక చెట్టు బొమ్మ ఉంది, ఏక్ పేడ్ ఏక్ జిందగీ అని. దీని విషయం మీకు ఏమర్థమవుతుంది? ఈ యాడ్లో చెట్టుకు సంబంధించి చెట్ల యొక్క గొప్పతనాన్ని గురించి మనకి ఏదో మెసేజ్ వస్తున్నట్లు ఒక విజ్ఞాపన వచ్చింది అన్నమాట. విజ్ఞాపన అంటే అడ్వర్టైజ్మెంట్. చూడండి క్వశ్చన్స్. యహ్ విజ్ఞాపన్ కిస్కే బారే మే హై? ఈ పోస్టరు లేదా ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరికి సంబంధించింది, ఎవరి గురించి? బారేమే అంటే ఎవరి గురించి అని అర్థం అనమాట. ఈ విజ్ఞాపన ఎవరి గురించి ఉంది అంటే పేడంకే బారేమే హై. ఈ కిస్కే అనే ప్లేస్లో ఏం రాయాలి? పేడంకే బారేమే అని రాస్తే అయిపోయింది అనమాట. యహ్ విజ్ఞాపన్ కిస్ సమాచార పత్రిక హై? ఈ విజ్ఞాపన్ ఏ సమాచార పత్ర అంటే ఏ న్యూస్ పేపర్కి సంబంధించింది అంటే, ఇక్కడ చెప్పిన ఆల్రెడీ నేను దైనిక్ భాస్కర్ అని చెప్పిన కదా, దైనిక్ భాస్కర్ అనేటటువంటి న్యూస్ పేపర్కి సంబంధించింది. నెక్స్ట్, ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై? దీని నుంచి మనకి ఏం మెసేజ్ వస్తుంది అంటే, ఈ పోస్టర్ నుంచి మనకి ఏం మెసేజ్ వస్తుంది అంటే, చెట్ల వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి చెట్లను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. చెట్లు లేనిదే మనం లేము. వృక్ష రక్షిత రక్షిత అనేటటువంటి సందేశం మనకు లభిస్తుంది అనమాట ఈ విజ్ఞాపన్ నుంచి. మీకు అందరికీ తెలుసు, 7th క్లాస్లో నుంచి మనము చెట్టు యొక్క లాభాల గురించి చదువుకుంటూనే వస్తున్నాం. ఉద్దేశం, మనం ఈ లెసన్ ఎందుకు చదవాలి? జల్ హమారే జీవన్ కా ప్రముఖ ఆధార్ హై. జలం, వాటర్ అనేది మన జీవితానికి ఒక ముఖ్యమైనటువంటి ఆధారం, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆధారం అన్నమాట. వాటర్, అన్నం లేకుండా మనం కొన్ని రోజులు జీవించవచ్చు, కానీ వాటర్ లేకుండా కొన్ని రోజులు కూడా జీవించలేము. पानी का सही उपयोग करके इसे आने वाली पीढ़ियों के लिए बचा कर रखना चाहिए. వాటర్ని సహీ ఉపయోగం అంటే సరైన మార్గంలో వాటర్ని ఉపయోగించుకొని, నీటిని ఉపయోగించుకొని ఆనే వాలి పీడియంకి అంటే రాబోయే జనరేషన్స్కి. పీడి అంటే జనరేషన్ అన్నమాట. రాబోయే జనరేషన్స్ కోసం నీటిని బచాకర్ రఖనా అంటే కాపాడి ఉంచడం, మిగిలించి ఉంచడం అనేది మన బాధ్యత అని చెప్తున్నాం అన్నమాట. ఈ విషయకు లేకర్ पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है. ఈ లెసన్లో వాటర్కి సంబంధించి అంటే వాటర్ యొక్క గొప్పతనం, వాటర్ యొక్క ఉపయోగాలు మరియు వాటర్కి సంబంధించిన జాన్కారీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట. మనకందరికీ వాటర్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, వాటర్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి లభిస్తాయి అనమాట ఈ లెసన్ నుంచి. నెక్స్ట్, విధా విశేష్. ఇది ఏ రకానికి చెందినటువంటి పాఠము అని ఒకసారి చూసుకున్నట్లయితే, ఇది కహానీ విధాక పాఠ హై. ఇది స్టోరీ లాంటిది అనమాట, స్టోరీ అనమాట ఇది. ఓకే, ఈ ఫస్ట్ పార్ట్ కహానీ విధా హై, ఇది ఒక స్టోరీ అనమాట. విధా అంటే టైప్ ఆఫ్ లెసన్ అనమాట. బాలకోంకు సబ్సే ప్రియ లగ్నే వాలి విధా హై అంటే చిన్న పిల్లలకు చాలా ఇష్టం అనిపించేటటువంటి ప్రక్రియ ఏది అంటే స్టోరీ అనమాట. పిల్లలకి చాలా ఇష్టం అనిపిస్తుంది స్టోరీ అంటే. స్టోరీని చాలా ఇష్టంతో వింటుంటారు అనమాట పిల్లలు. ఎందుకంటే దాంట్లో మనకి మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఈ స్టోరీలో. ఓకే, అందుకే పిల్లలకు చాలా ఇష్టమైన అనమాట. మరి ఎందుకు ఇది పిల్లలకి అంత ఇష్టమైనది అనేది చూస్తే ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇస్మే కౌతూహలత అంటే యాంగ్జైటీ ఉంటుంది అనమాట. అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుందో అనేటటువంటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట ఒక స్టోరీలో. నెక్స్ట్, ఉత్సుకత అంటే ఉత్సాహం, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక, ఏం జరుగుతుందో ఈ స్టోరీ వల్ల మనం ఏదైనా ఒక విషయం తెలుసుకుందాం అనేటటువంటి కోరిక మనలో కలుగుతుంది. మనోరంజన అంటే వినోదం. ఈ కహానీలో మనకి ఈ కౌతూహలత, ఉత్సుకత, జిజ్ఞాస, వినోదము మరియు మూల్య అంటే విలువలు చిపే రహతే హై అంటే దాగి ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి స్టోరీలో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వినోదం జరుగుతుంది, ప్లస్ ఆనందం కలుగుతుంది, ఏమైనా తెలుసుకుందామనే కోరిక కలుగుతుంటుంది. లాస్ట్కి దాంట్లో కొన్ని విలువలు కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. ప్రతి లెసన్ నుంచి మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అన్నమాట. అట్లా
కహాని అనేది పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ. పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే దీంట్లో నైతిక విలువలు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ లభిస్తాయి కాబట్టి. నెక్స్ట్ లేఖక్ పరిచయ్. లేఖక్ పరిచయ్ అంటే రైటర్ అనమాట. రైటర్ ఎవరు, ఆయన గురించి మనం తెలుసుకోవడం అన్నమాట దీంట్లో. ఓకే. श्री प्रकाश श्री प्रकाश श्री प्रकाश హిందీ కే జానే మానే కవి హై, హిందీ కే జానే మానే లేఖక్ హై. అంటే ఈయన శ్రీ ప్రకాష్ అనేటటువంటి ఆయన ఈ హిందీ రైటర్స్లో మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి అనమాట. జానే మానే అంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి అనమాట. ఇన్హోనే విజ్ఞాన్ విషయ్ సంబంధి ఢేర్ సారే నిబంధ్ లిఖే హై. మనకి సుమిత్రానందన్ పంతుని తీసుకుంటే ప్రకృతికి సంబంధించి రచనలు రాయడం జరిగింది. నెక్స్ట్ మన ప్రేమ్చంద్ని తీసుకుంటే ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి జనాలకి మన ఇండియన్ కల్చర్ గురించి తెలియజేయడం అట్లాంటి రచనలు రాయడం జరిగింది. మృదుల్ జోషిని తీసుకుంటే లేడీస్కి సంబంధించిన రచనలు రాయడం జరిగింది. ఇట్లా ఈ శ్రీ ప్రకాష్ అనేటటువంటి ఆయన ఎక్కువగా సైన్స్కి సంబంధించిన రచనలు, విజ్ఞానం అంటే సైన్స్ అనమాట. విజ్ఞానం అంటే ఏంటి, సైన్స్కి సంబంధించినటువంటి ఢేర్ సార్ అంటే ఎన్నో నిబంధనలు రాయడం జరిగింది. ఎన్నో నిబంధనలు అంటే ఎన్నో రచనలు రాయడం, ఎన్నో వ్యాసాలు కూడా రాయడం జరిగింది అనమాట. ఈయనకే నిబంధ విచారోత్తేజక్. ఈయన రాసేటటువంటి నిబంధనలు ఎట్లుంటాయంటే విచారోత్తేజక్ అనమాట. విచారోత్తేజక్ అంటే ఆలోచనలు రేకెత్తిస్తాయి మనలోన. అంటే ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన క్రియేట్ చేశారనమాట. అయ్యో మనం ఈ లెసన్ చదివినాం కదా, ఈ లెసన్ నుంచి మనం ఇట్లా చేస్తే బాగుంటుందా, అంటే మనం ఇట్లా చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఫ్యూచర్లో మనం ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా అని ఇట్లా రకరకాలైనటువంటి మెసేజ్లు, ఆలోచనలు మనలో వస్తాయన్నమాట. విచార్ అంటే ఆలోచనలు, సోచ్ అనొచ్చు, లేకుంటే థింకింగ్ అనొచ్చు ఇంగ్లీష్లో అయితే. ప్రస్తుత రచన సంచార మాధ్యమం కేలియే విజ్ఞాన్. ఈయన రాసినటువంటి జల్ హీ జీవన్ హై అనేటటువంటి లెసన్, ఈయన రాసినటువంటి సంచార మాధ్యమం కేలియే అంటే మీడియాకి, సంచార మాధ్యమం కేలియే అంటే మీడియా అంటే ఏమేమి వస్తాయి దీంట్లోనే, మళ్ళీ టీవీ, న్యూస్ పేపర్లు, రేడియోలు ఇవన్నీ వస్తాయన్నమాట. వాటి కొరకు విజ్ఞాన్ సైన్స్ సంచార మాధ్యమం కేలియే విజ్ఞాన్ అంటే న్యూస్ పేపర్ల కోసం దానిల కోసము రాసినటువంటి ఒక ఎస్సే అనేటటువంటి గ్రంథం నుంచి పుస్తక్ సే లేలి గయి హై దీన్ని తీసుకోవడం జరిగిందన్నమాట. ఏ లెసన్ జల్ హీ జీవన్ హై అనేదాన్ని ఈయన రాసినటువంటి సంచార మాధ్యమం కేలియే విజ్ఞాన్ అనేటటువంటి రచన నుంచి తీసుకోవడం జరిగింది. అంటే శ్రీప్రకాష్ యొక్క గొప్ప విశిష్టత ఏంటంటే మన సైన్స్కి సంబంధించినటువంటి రచనలు రాయడం అన్నమాట. చూడండి, దునియాకి సభీ భాషాओं में जल के अलग अलग नाम है किंतु सबकी प्यास एक है. చూడండి, దునియా అంటే ప్రపంచం, దునియాకి సభీ భాషాओं ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలో వాటర్ అనే పదానికి వేరే వేరే అర్థాలు ఉంటాయి, వేరే వేరే అర్థాలు ఉండొచ్చు, వేరే వేరే పేర్లు ఉండొచ్చు. బట్ కింతు అంటే కానీ సబ్కి ప్యాస్ ఏక్ హీ హై, ప్యాస్ అంటే కూడా ప్యాస్ డాలో భయ్యా కాదు. ప్యాస్ అంటే మీనింగ్ ఏంది, దాహం. అంటే వాటర్కి పేర్లు వేరే వేరే ఉండొచ్చు కానీ దాహం అనేది ఎవరికైనా ఒక్కటే అంటున్నాము. జల్కే బినా జీవన్కి కల్పన కర్నా అసంభవ్ హై. జల్కే బినా అంటే వాటర్ లేకుండా, వితౌట్ వాటర్. జల్కే బినా అంటే వితౌట్ వాటర్ వి క్యాన్ నాట్ ఇమాజిన్ అవర్ లైఫ్. అంటే వాటర్ లేకుండా జీవితాన్ని ఊహించడం చాలా కష్టం, అసంభవము అని చెప్పి చెప్తున్నాను. అంటే వాటర్ అనేది లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం అసంభవము, కాబట్టి వాటర్ అనేది మనకు చాలా అవసరము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ జల్ మే జీవన్ బస్తా హై और జీవన్ మే జల్. అంటే వాటర్లోనే మన జీవితం ఉంటుంది, జీవితంలోనే వాటర్ ఉంటుంది అన్నమాట. అంటే జీవితాన్ని వాటర్ని మనం విడదీసి చూడలేము, రెండు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి అన్నమాట, మంచి రిలేషన్ కలిగి ఉంటాయి, ఒకరిని విడిచి ఇంకొకరు ఉండరు అన్నమాట. నెక్స్ట్ ప్రస్తుత పాఠ మే ఇसी विषय को उजागर करने का प्रयास किया है. అంటే ఈ లెసన్లో ప్రస్తుత పాఠ మే వాటర్ లేకుంటే మన జీవితం ఎట్లా ఉంటుంది, వాటర్ లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేమైనటువంటి విషయాన్ని ఉజాగర్ కర్నే కా ప్రయాస్ కియా. ఉజాగర్ అంటే మనకి ఏమంటారు, మేల్కొల్పడం అనమాట. అంటే హైలైట్ చేసి చెప్పడానికి ఇక్కడ ప్రయత్నించడం జరిగింది. ప్రయాస్ అంటే ప్రయత్నం అనమాట, ప్రయత్నించడం జరిగింది. చూడండి, లెసన్ స్టార్ట్ అవుతుంది. లెసన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రైటర్ ఏమంటున్నాడు అంటే మనల్ని ఒక 100 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తున్నా అన్నమాట.
ఇప్పుడు మనం 2100 సంవత్సరంలో ఉన్నాం. 2100 సంవత్సరాన్ని మనం 21st సెంచరీ అంటాం. 21st సెంచరీ. అయితే 21वीं सदी का अब अंत होने वाला था అంటే ఈ లెసన్ రాసినప్పుడు అంటే ఈయన ఏం ఆలోచిస్తున్నాడంటే 2022వ శతాబ్దం వచ్చిన 2200 22వ శతాబ్దం 2200 అంటే 22వ శతాబ్దంలో ఏది నడుస్తుంది అవన్నీ చెప్తారన్నమాట. చూడండి, 21వ శతాబ్దం సది అంటే శతాబ్దం అబ్ అంతు హోనే వాలా థా ఇంకా 21వ శతాబ్దం ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. और 22वीं सदी की शुरुआत అంటే స్టార్టింగ్ అనమాట. 21వ శతాబ్దం అయిపోయి 22వ శతాబ్దం ఇంకా స్టార్ట్ అవుతుందంట. పృథ్వీ పర్ మానవ్ కాఫీ ప్రగతి కర్లేతే. పృథ్వీ అంటే భూమి మానవ్ కాఫీ ప్రగతి కర్లేతి. ప్రగతి అంటే డెవలప్మెంట్, బాగా డెవలప్ అయిపోయినాడు అనమాట మనిషి. భూమి మీద మనిషి బాగా డెవలప్ అయిపోయినాడు అనమాట. అంటే ఎంత టెక్నాలజీ పరంగా అన్ని రకాలుగా, డబ్బు పరంగా అన్ని రకాలుగా కూడా బాగా డెవలప్ అయిపోయినాడు. ఇప్పటికీ 21వ సెంచరీ అయిపోయేసరికి అనమాట. జనసంఖ్య పర్ నియంత్రణ కర్ లియా థా. నియంత్రణ అంటే కంట్రోల్ తెచ్చుకున్నాడు. ఎవరి మీద కంట్రోల్ తెచ్చుకున్నాడు? పాపులేషన్ మీద కంట్రోల్ తెచ్చుకున్నాడు అనమాట. అంటే ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ఇట్లా సూత్రాలను పాటించి జనసంఖ్యని కంట్రోల్ కూడా చేసుకున్నాడు అనమాట. పర్యావరణకి సమస్యకు లగ్భగ్ హల్ కర్ లియా థా అంటే పరిష్కరించుకున్నాడు అనమాట. 22వ సెంచరీ స్టార్టింగ్ వచ్చేసరికి ఈ వాతావరణానికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా దాదాపు ఇంకా కవర్ చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్, లోగ్ సుఖ్ చైన్ సే రహ రహే తే. జనాలు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు అనమాట. అయితే ఇంత ఆనందంగా హ్యాపీగా 22వ సెంచరీలో గడుపుతుంటే అనుకోకుండా ఒకరోజు చూడండి, అచానక్ ఏక్ దిన్ అనుకోకుండా ఒకరోజు సమాచార పత్రమే వార్తాపత్రికలో ఏమొచ్చింది, ఏ ఖబర్ ప్రకాశిత్ హుయి జిసే పడ్కర్ లోగ్ ఆశ్చర్యచకిత్ హో గయే. న్యూస్ పేపర్లో ఒక మ్యాటర్ వచ్చిందంట, ఒక వార్త వచ్చిందంట. ఆ వార్తను చూసి అందరూ ఆశ్చర్యానికి గురైనారంట. इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर నిరంతర పానీకి కమి హోతీ జా రహీ హై. ఆ న్యూస్ ఏంటంటే, ఆ న్యూస్లో ఏమని రాసినారంటే, సర్వేక్షణ అంటే ఒక సర్వే ప్రకారం బతాయా గయా హి, ఒక సర్వే ప్రకారం మనకి ఏం చెప్పబడుతుందంటే, వాటర్ భూమి మీద ఉన్నటువంటి వాటర్ నిరంతరం తగ్గిపోతూ ఉంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? జాగ్రత్త పడండి ప్రజలారా, మన భూమి మీద వాటర్ అంతా కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. దీనికి ఏదో కారణం ఉన్నట్టుంది అని చెప్పి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే 21వ సెంచరీ కంప్లీట్ చేసుకొని 22వ సెంచరీలోకి మానవుడు ఎంటర్ అయినాడో అప్పుడు మానవుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా ఒక మెసేజ్ వచ్చింది న్యూస్ పేపర్లో. ఆ న్యూస్ ఏంటంటే, భూమి మీద వాటర్ యొక్క క్వాంటిటీ అనేది చాలా వేగంగా తగ్గిపోతుంది అని చెప్పి మెసేజ్ వచ్చింది అనమాట. అయితే సైంటిస్టులు దాని గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. कुछ वैज्ञानिक और भूवैज्ञानिक अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे. అయితే కొంతమంది సైంటిస్టులు, కొంతమంది భూవైజ్ఞానిక అంటే జియాలజిస్టులు అనమాట. వాళ్ళు బగీచే అంటే తోటలో కూర్చొని వాటర్ గురించి చర్చించుకుంటూ ఉన్నారన్నమాట. కుచ్ దేర్ బాద్ శామ్ ఢల్ గయి. కొద్దిసేపటికి సాయంత్రం అయింది. और सभी लोग अपने अपने घर चले गए. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. प्रोफेसर दीपेश वही लॉन पर बैठी आकाश की ओर देख कर कुछ सोच रहे थे. కానీ ప్రొఫెసర్ దీపేష్ అనేటటువంటి వ్యక్తి మాత్రం ఇంటికి పోకుండా, అందరి ఇంటికి వెళ్ళినా కూడా ప్రొఫెసర్ దీపేష్ మాత్రం ఆకాశం సైడ్ చూసుకుంటూ అట్లనే ఆలోచించుకుంటూ ఉంటే ఏమైంది, అచానక్ ఉనికి నజర్ ఏక్ తారే పర్ పడి. అనుకోకుండా ఆయన దృష్టి ఒక నక్షత్రం మీద పడింది. ఆ నక్షత్రం ఎవరు అంటే, జో నాచుతా హువా పృథ్వీకి ఓర్ ఆ రహా థా. ఒక నక్షత్రం భూమి వైపుకు వస్తున్నట్లు ఆయనకి కనిపించినాడు. ఓర్ అంటే వైపుకి రావడం, పృథ్వీకి ఓర్ అంటే భూమి వైపుకి. అంటే ఆయన అందరు సైంటిస్టులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాత్రం అక్కడనే చూసుకుంటా ఉంటే భూమి వైపుకు ఒక
नक्षत्र వస్తున్నట్లు కనిపించింది అన్నమాట. పృథ్వీ పర్ ఉతరతే ఉతరతే వహ్ పునః ఆకాశ్‌కి ఓర్ ముడ్ గయా. అది భూమి మీదకి దిగి మళ్ళీ వెంటనే ఆకాశంలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఆయనకేం అర్థం కాలేదు. ఏందిరా ఇది పరిస్థితి ఇట్లా జరిగింది ఇది. ఏందో భూమి మీదకి వస్తుంది మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పి డౌట్ వచ్చిందన్నమాట. ఓహ్! యహ్ తో కోయి యాన్ హై ఆయన సైంటిస్ట్ కాబట్టి ఎమ్మడే కనిపెట్టాడన్నమాట. ఇది ఏదో అంతరిక్ష నౌక ఉంది. వేరే గ్రహం వాళ్ళు మన గ్రహం మీదకి తోలుకొచ్చినట్టున్నారు అని చెప్పి దీన్ని స్పేస్ షిప్ అంటారు ఇంగ్లీష్‌లో. ఏమంటారు? స్పేస్ షిప్ అంటే వేరే ప్లానెట్ వాళ్ళు మన ప్లానెట్ మీదకి పంపించినట్ల ఈయనకి డౌట్ వచ్చింది. ఇంకా సైంటిస్ట్ కాబట్టి తెలిసిపోతాదన్నమాట. పర్ పృథ్వీ పర్ ఐసే యాన్ కా ఆవిష్కార్ అభి నహీ హువా హై. అయితే ఇట్లాంటి స్పేస్ షిప్‌ని మన భూమి మీద ఇంకా ఇన్నోవేషన్ చేయలేదు కదా, కనిపెట్టలేదు కదా, ఆవిష్కరించలేదు కదా ఇట్లాంటి దాన్ని అని చెప్పి మన సైంటిస్ట్ ఫిర్ యహ్ యాన్ కహా సే ఆయా, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని డౌట్ వచ్చింది. इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर ప్రొఫెసర్ దీపేష్ కే హోష్ ఉడ్ గయే. దీంట్లో ఆలోచించుకుంటూ ఉంటే ఆయనకి కొంచెం ఐడియా వచ్చిందనమాట. ఓహో! దీన్ని వేరే గ్రహం వాళ్ళు మన గ్రహం మీదకి పంపించినారా అని చెప్పి ఆయనకి ఇంక మైండ్ అంతా కూడా హోష్ ఉడ్ గయా అంటే దిమ్మ తిరిగిపోయిందనమాట. और दौड़े दौड़े अपने कमरे में चले गए. ఆయన పరిగెత్తుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फ़ोन किया और अपने घर बुलाकर सारी बात बताई. వెంటనే ఆయన తన ఫ్రెండ్ ప్రొఫెసర్ వికాస్‌కి ఫోన్ చేసి రండి సార్ మన ఇంటి దగ్గరికి రండి, మీకు ఒక విషయం చెప్పాలి, నాకు చాలా భయంగా ఉంది, టెన్షన్‌గా ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్‌ని పిలిపించి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం విషయాన్ని చెప్పినాడన్నమాట. మీరందరూ నిన్న సాయంత్రం వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక స్పేస్ షిప్ మన భూమి మీదకి వచ్చింది. ఈ తోటలోకి దిగింది. దిగి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది అని చెప్పి చెప్పామన్నమాట. అప్పుడు చూడండి ప్రొఫెసర్ దీపేష్ కి బాతే సున్‌కర్ प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ. ప్రొఫెసర్ వికాస్ ఒక సైంటిస్ట్ అనమాట. ఈయన వేరే గ్రహాలలో ఏమైనా జీవులు ఉన్నాయా లేదా అని ఆల్రెడీ రీసెర్చ్లు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈయన చెప్పిన విషయాలు ఏం పెద్దగా కొత్తగా అనిపించలేదు అనమాట. వికాస్‌కి ज़्यादा ఆశ్చర్య नहीं हुआ. వికాస్‌కి ప్రొఫెసర్ దీపేష్ ఇట్లా ఏదో వచ్చింది ఎవరో అని చెప్తే పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదట. క్యూంకి ఎందుకంటే బ్రహ్మాండ్‌కి అన్ని గ్రహం పర్ జీవన్ కి खोज में लगे हुए थे. ఆయన ఎందుకంటే ఆల్రెడీ విశ్వంలో వేరే గ్రహాల మీద కూడా మనుషులు ఉన్నారని చెప్పి ఆయన ఖోజ్ అంటే రీసెర్చ్‌లు చేస్తున్నాడన్నమాట. అందుకే ఆయనకేం పెద్దగా వింతగా అనిపించలేదన్నమాట. उन्हें विश्वास था कि इस अनंत ब्रह्मांड में हम अकेले मनुष्य नहीं हैं. అంటే ఆయనకి ఒక నమ్మకం అనమాట. ఏమని నమ్మకం అంటే ఈ విశ్వంలో ఈ భూమి మీద మాత్రమే మనుషులు లేరు, వేరే గ్రహాల మీద కూడా మనుషులు ఉన్నారు. కిసీ గ్రహ పర్ జీవన్ జరూర్ హై. ఏదో ఒక గ్రహం మీద ఖచ్చితంగా మనలాంటి మనుషులు ప్రాణులు ఉంటారు, ఏం డౌట్ లేదు దాని మీద, వాళ్ళే ఇట్లా వస్తుండొచ్చు అని చెప్పి ఆయనకు డౌట్ వచ్చింది అనమాట. प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश के साथ उनके ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे कि शायद वह अंतरिक्ष यान दोबारा इस रास्ते से గుజరే. అయితే ప్రొఫెసర్ వికాస్, ప్రొఫెసర్ దీపేష్ మరుసటి రోజు అదే తోటలో కూర్చొని బగీచాలో కూర్చొని వెయిట్ చేస్తున్నారన్నమాట. మళ్ళీ ఇదే మార్గం గుండా అది ఏమైనా పోతుందా, దుబారా అంటే మళ్ళీ రెండోసారి అది ఏమైనా మళ్ళీ ఇట్లా పోతుందా అని చెప్పి వెయిట్ చేసుకుంటున్నారన్నమాట ప్రొఫెసర్ దీపేష్ మరియు ప్రొఫెసర్ వికాస్. ఉన్కా ఇంతజార్ వ్యర్థ్ నహీ గయా. అయితే వాళ్ళు వెయిట్ చేయడము వేస్ట్ ఏం కాలేదు. ఎందుకు వేస్ట్ కాలేదంటే అర్థమైంది, వాళ్ళు వేచి చూడడం వేస్ట్ కాలేదంటే ఏమని అర్థం, వ్యర్థం కాలేదంటే అది మళ్ళీ వచ్చిందని అర్థం. దుబారా వహ్ అంతరిక్ష యాన్ ఉసి రాస్తే సే గుజరా. మళ్ళీ అంతరిక్ష నౌక మళ్ళీ ఆ స్పేస్ షిప్ అనేది మళ్ళీ భూమి మీదకి వచ్చింది. లేకిన్ వహ్ ఇస్ బార్ వాపస్ అంతరిక్ష మే నహీ గయా. కానీ ఈసారి అది మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదు. ఇంతకుముందు వచ్చింది, ఒక నిమిషం ఉంది, మళ్ళీ వెళ్ళిపోయింది. అట్లా ఈసారి అట్లా అసలు వెళ్ళిపోకుండా మళ్ళీ ఇక్కడనే ఉందన్నమాట. ఉండేసరికి ఇంకా వీళ్ళు యాక్టివ్ అయిపోయి ఏం చేస్తున్నారో చూడండి. వహ్ బాగ్ మే హీ ఉతరా. అది మళ్ళా తోటలోనే దిగిందనమాట. ఈసారి ఇంకా రిటర్న్ వెళ్ళలేదు. ప్రొఫెసర్ దీపేష్ और ప్రొఫెసర్ వికాస్ ఆశ్చర్యచకిత్ హో ఉస్ యాన్ కో దేఖ్ రహే थे. వీళ్ళు నోరు వెళ్ళబెట్టి దాని సైడ్ చూస్తున్నారన్నమాట. అరే ఇది నేను నమ్మలేదు కదరా, మళ్ళీ వచ్చింది ఇది అని చెప్పి వెయిట్ చేస్తున్నారన్నమాట. చూసుకుంటే ఆశ్చర్యపోతున్నారన్నమాట. చూసి ఏమైంది చూడండి. दोनों सोचने लगे कि यह यान कहाँ से उतरा. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇక్కడ దిగింది అని చెప్పి. इस प्रकार పృథ్వీ కా చక్కర్ లగానే కా క్యా మతలబ్ హై. చక్కర్ అంటే రౌండ్లు కొట్టడం. ఈ విధంగా భూమి చుట్టూ తిరగడానికి కారణం ఏంది. వాట్ ఈజ్ మెంట్ బై దిస్ అంటే దీనికి అర్థం ఏంది, ఇంతకీ ఇది ఎందుకు తిరుగుతుంది. క్యా యహ్ కోయి జాసూసీ యాన్ హై. ఇదేమన్నా
గూఢచారి స్పేస్‌షిప్పా? లేకుంటే మన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళేదా? ఎట్లా అని చెప్పి జో పృథ్వీ పర్ జాసూసీ కర్నే ఆయా హై. ఇది ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి మన భూమి నుంచి ఏమన్నా వచ్చిందా వేరే గ్రహం నుంచి? యా పృథ్వీ పర్ కిసీ హమ్లే కా తయారీ కా హోనే కే లియే కర్నే కే లియే ఏమన్నా అటాక్ చేస్తారా మన భూమి మీద? నెక్స్ట్ క్యా హమ్ జైసే బుద్ధిజీవియోं का अपहरण करना चाहते हैं? మనలాంటి తెలివైన వాళ్ళని మేధావులని వీళ్ళు ఎత్తుకెళ్ళడానికి వచ్చున్నారా? ऐसे कई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे. ఇట్లా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు పంపించింటారు, ఏం చేయడానికి వచ్చింది, మన భూమి మీద ఏమైనా అటాక్ చేస్తారా, లేకుంటే మనలాంటి ఇంటెలిజెంట్ వ్యక్తులను ఏమైనా తీసుకెళ్తారా, సైంటిస్టులను వాళ్ళని అని చెప్పి వాళ్ళ మైండ్లో మెరుపు వేగంతో కరెంటు లాగా ఒక ఆలోచనలు అనేటివి పరిగెడుతూ ఉన్నాయి. దౌड़ रहे थे అంటే పరిగెడుతున్నాయి. భాంతి అంటే మాదిరి అనమాట. तभी उस अंतरिक्ष यान का दरवाजा खुला और एक मानव कृति बाहर आई जो हूबहू పృథ్వీవాసియం జైసి థీ లేకిన్ ఆకార్ మే బడి థీ. వీళ్ళు ఎప్పుడైతే దాన్ని చూసుకుంటా ఆలోచించుకుంటున్నారో వెంటనే ఆ అంతరిక్ష యానికి ఏమైందంటే దర్వాజా ఖులా దాని యొక్క డోర్ తెరుచుకునింది. దాంట్లో నుంచి ఒక మానవుని ఆకారం బయటకు వచ్చింది. అది ఎట్లా ఉంది అంటే జో అంటే అదే అనమాట. హూబహు అంటే సేమ్ టు సేమ్ పృథ్వీ వాసియం చేసేయి అది సేమ్ మనిషిలాగానే ఉంది. కానీ లేకిన్ ఆకారమే బడితి కానీ కొంచెం పెద్దగా ఉందన్నమాట. అంటే దాంట్లో నుంచి ఒక ప్రాణి రావడం జరిగింది. అది సేమ్ మానవునిలాగానే ఉంది. కానీ పృథ్వీవాసి అంటే భూమి మీద నివసించే వాళ్ళు. పృథ్వీవాసియంకి జైసీ థీ లేకిన్ కుచ్ బడి థీ అంటే కొంచెం పెద్దగా ఉందన్నమాట. ప్రొఫెసర్ దీపేష్ और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की भांति लोग हैं. వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యమైపోయినారన్నమాట. ఆ అంతరిక్ష యాత్రికుని చూసి, ఆ ఆస్ట్రోనాట్‌ని చూసి. ఆస్ట్రోనాట్ అంతరిక్ష యాత్రి అంటే ఆస్ట్రోనాట్ లేదా స్పేస్ టూరిస్ట్ అనొచ్చు. అట్లా ఒక ఈ వేరే గ్రహాంతర వాసిని చూసి వీళ్ళిద్దరు కూడా షాక్ అయిపోయి ఆశ్చర్యచకిత్ హో గయే హై. ఆశ్చర్యంతోటి మునిగిపోయినారన్నమాట. మళ్ళీ వాళ్ళ మనసులో ఏమనుకుందంటే అంతరిక్షమే అన్య గ్రహం పర్ అంటే వేరే గ్రహాల మీద కూడా మనలాంటి మనుషులు ఉన్నారా అని చెప్పి వాళ్ళకి డౌట్ ఇచ్చిందనమాట. దోనోనే ఇసి కల్పనతో దూసరే హీ రూప్ మే కీ థీ. కాబట్టి వేరే వీళ్ళు ఏమనుకున్నారు, ఇంతసేపు ఇదేదో అటాక్ చేయడానికి వచ్చింది మన మీద అది ఇది అని చెప్పి అనుకున్నారు. తబి ఏక్ ఆవాజ్ గుంజి వీరిద్దరు ఇంకా ఏమేమో ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడే ఒక ఆవాజ్ అంటే వాయిస్ వచ్చిందనమాట బయటికి. హలో हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी हैं అని చెప్పి ఏలియన్స్ బేస్ వాయిస్ రోబోల మాదిరి అట్లా వచ్చిందనమాట. హలో అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అనమాట. ఎవరు? ఆ అంతరిక్ష యాత్రి. హమ్ లోగ్ ఈస్ గ్రహసే ఈ గ్రహం నుంచి ప్రకాశ్ వర్ష్ అంటే ఒక కాంతి సంవత్సరం అంటే ఒక కొన్ని వేల కిలోమీటర్ల దూరం, కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే గ్రహం మీద ఉంటాము మేము. హమ్ లోగ్ యహా ఏక్ మిషన్ కే తహత్ ఆయే హై. మేము ఇక్కడ ఒక మిషన్ కోసం వచ్చినాము. ఒక మిషన్‌లో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. आवाज़ को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्य की सीमा नहीं रही क्योंकि आवाज़ भी हमारी जैसी ही थी. ఆయన హలో మేము వేరే గ్రహం నుంచి వచ్చినాము, ఇక్కడ మేము ఒక మిషన్ కోసం ఇక్కడికి వచ్చినాము అని మాట్లాడుతుంటే ఈ ప్రొఫెసర్ దిబేష్‌కి వికాస్‌కి మళ్ళీ ఆశ్చర్యం అయిపోయింది. వాళ్ళ ఆశ్చర్యానికి హద్దులు లేవనమాట. ఎందుకంటే సేమ్ మనిషిలాగానే బాడీ మనిషిలాగానే ఉంది, వాయిస్ కూడా మనిషిలాగానే ఉంది. ఏందిరా ఇది అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఆశ్చర్యపోయినారన్నమాట. ఆశ్చర్యపోయినప్పుడు ఏమైంది, వీళ్ళు వెంబడే ఒక డౌట్ అడిగి కైసా మిషనా ఏం మిషన్ అని చెప్పి అడిగి. క్యా తుమ్హారే ఔర్ భీ సాథీ హై? మీ ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారా? దోనోనే ఏక్ సాత్ ఉస్ అంతరిక్ష యాత్రి సే పూచా. ఇద్దరు ఆ అంతరిక్ష యాత్రికుని క్వశ్చన్ చేయడం జరిగింది. ఏం మిషన్ కింద మీరు ఇక్కడ రావడం జరిగింది, మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి అడిగింది అనమాట. మీరే కై సాథీ ఇస్ సంపూర్ణ నీలే గ్రహ పర్ ఫైలే థే. అవును, చాలా మంది మా ఫ్రెండ్స్ ఈ భూమండలం అంతా నీలి గ్రహం అంటే ఒక గ్రహాన్ని, మన ప్లానెట్ని మనం అంతరిక్షంలోనే చూస్తే మన భూమి ఏ కలర్లో కనిపిస్తుంది అంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎందుకు బ్లూ కలర్లో కనిపిస్తుంది అంటే మన భూమి మీద నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట.
అయితే ఫైల్ అయితే అవును మొన్నటి వరకు ఈ నీలి గ్రహం మీద మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది వ్యాపించి ఉన్నారు. కానీ అబ్ హమారా మిషన్ పూరా హో చుకా హై. కానీ ఇప్పుడు మా మిషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. మా మిషన్ కంప్లీట్ అయింది. మా పని కూడా అయిపోయింది అని చెప్పి చెప్పినమాట. ఇస్లియే అబ్ హమ్ అప్నే గ్రహ వాపస్ జా రహే హై. అందుకే మేము ఇప్పుడు మా గ్రహానికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి చెప్పినాము. లేకిన్ తుమ్హారా మిషన్ క్యా హై అని చెప్పి ఎమ్మడే మనోళ్ళు క్వశ్చన్ అడిగారు. కానీ మీరు ఏదో మిషన్ అంటున్నారు కదా, ఏంది ఆ మిషన్ అని చెప్పి అన్నారు. కహీ తుమ్ పృథ్వీ పర్ తబాహీ తో నహీ మచానా చాహతే హై. తబాహీ అంటే విధ్వంసం, తబాహీ అంటే విధ్వంసం. మీరు భూమి మీద ఎక్కడైనా విధ్వంసం సృష్టించాలనుకున్నారా, బ్లాస్టింగ్స్ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకున్నారా? కహీ తుమ్ ఇస్ పర్ అధికార్ కర్నా నహీ చాహతే. మీరు మా మీద అధికారం చెలాయించాలని అనుకుంటున్నారా, భూమిని మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా అని ప్రొఫెసర్ వికాస్ ఇమీడియట్గా ఒక క్వశ్చన్ అడిగిన అనమాట. అంటే మీరు ఒక మిషన్ అంటున్నారు కదా, మీరు ఏంది ఆ మిషన్ ఇంతకీ? మీరేమన్నా భూమి మీద విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారా, బాంబ్ బ్లాస్టింగ్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఈ భూమిని మీ చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నారా, మీ అధికారంలోకి తీసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి క్వశ్చన్స్ అడిగిన అనమాట. అప్పుడు ఆ అంతరిక్ష యాత్రికుడు ఏమన్నాడంటే, నహీ హమ్ యహా తబాహీ మచానే యా అధికార్ కర్నే నహీ ఆయే హై. లేదు లేదు, మేము ఇక్కడికి అట్లాంటి దురుద్దేశంతో రాలేదు. మేము అసలు మేము ఎటువంటి విధ్వంసం సృష్టించడానికి ఇక్కడ రాలేదు అని చెప్పి అన్నాడు. హమ్ తో ఆప్కి విశాల్ జలరాశి కి కుచ్ మాత్ర అప్నే గ్రహ పర్ లే జానే కే లియే ఆయే తే. మేము ఇక్కడికి ఎటువంటి అటాకులు చేయడానికి రాలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. జస్ట్ మీ భూమి మీద ఉన్నటువంటి విశాలమైన జలరాశిలో నుంచి కొంత ప్రమాణం మా గ్రహానికి తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీరేం భయపడొద్దండి అని చెప్పి చెప్పినారు. प्रोफेसर दीपेश और विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एकाएक क्यों कम हो गया. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చింది కదా, అనుకోకుండా భూమి మీద వాటర్ ఎందుకు ఇంతగానం తగ్గిపోతుంది అని చెప్పి డౌట్ ఉండే కదా, న్యూస్ పేపర్లో వచ్చింది కదా, దానికి వీళ్ళకి ఆన్సర్ దొరికిపోయింది అనమాట. అర్థమైపోయింది. లేకిన్ క్యూ లే జా రహే హో యహా సే జల్. మీరు ఇక్కడ నుంచి ఎందుకు తీసుకోబోతున్నారు వాటర్ అని చెప్పి ఎమ్మడే అడిగింది. తుమ్హే మాలూమ్ హై కి హమ్ బినా జల్ జీవిత్ నహీ రహ్ సక్తే హై. మీకు తెలుసు కదా మాకు కూడా వాటర్ అవసరం ఉంటుంది, మేము వాటర్ లేకుంటే మేము జీవించలేమని. మరి ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి అడిగినామాట. అడిగితేనే అంతరిక్ష యాత్రికుడు ఏమంటున్నాడు అంటే, మాలూమ్ హై ఇసిలియే హమ్ ఇస్కి సిర్ఫ్ తోడీ సి మాత్ర అప్నే గ్రహ లే జా రహే హై. అందుకే కదా మాకు కూడా తెలుసు కాబట్టి మేము కొంచెం మాత్రమే, మాత్ర అంటే పరిమాణం, అందుకే కొంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మాత్రమే మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాము. మరి ఎందుకు తీసుకెళ్తున్నాము ఆ వాటర్ అంటే, हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. మా గ్రహంలో ఉన్న వాటర్లో ఒక రకమైనటువంటి విష పదార్థాలు కలవడం వల్ల అవి విషపూరితమైపోయినాయి. జహరీలా అంటే విషపూరితమైపోయినాయి అనమాట, పాయిజనస్గా మార్చిపోయినాయి అని చెప్పి చెప్పినాడు. उसके उपयोग से हमारे ग्रह पर మహమ్మారి ఫైల్ గయి హై. ఆ విషపూరితమైన వాటర్ని ఉపయోగించడం వల్ల మాకు మహమ్మారి వ్యాపించింది. మహమ్మారి అంటే చాలా రోజుల వరకు తగ్గనటువంటి ఒక రోగం అనమాట. ఎన్నో రోజుల నుంచి వ్యాపించి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. జిస్సే వహాకే లోగ్ మరనే లగే హై. ఈ మహమ్మారి వల్ల అక్కడ చాలా మంది చనిపోతున్నారు. హమ్తో ఉన్ విషాణువుకు నష్ట కర్ దియా హై. మేము ఆ విషాణువులను నాశనం చేసినాము, నీటిని కాపాడుకుంటున్నాము. లేకిన్ జల్ మే గులే జహర్కు అభీ తక్ పహచాన్ నహీ పాయా. కానీ వాటర్లో కలిసిపోయినటువంటి ఆ విషయాన్ని ఇంకా మేము కనిపెట్టలేకపోతున్నాము. అందుకే దాన్ని కనిపెట్టేంత వరకు మాకు కొంచెం నీళ్ళు అవసరము అని చెప్పి చెప్పినారు. జల్కు విషహీన్ బనానే కే లియే జల్కు విషహీన్ బనానే మే సమయ లగేగా. ఆ వాటర్తో ఉన్నటువంటి ఆ విషంతో ఉన్నటువంటి వాటర్ని విషహీన్ అంటే విషం లేకుండా చేయడానికి మాకు ఇంకా కొంచెం టైం పడుతుంది. పానీకి అభావమే హమారే లోగ్ మర్ రహే హై. అభావం అంటే లోపం, వాటర్ యొక్క లోపం వల్ల మా ప్రజలందరూ చనిపోతున్నారు. కాబట్టి మేము ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని వెళ్ళడానికి వచ్చాము అని చెప్పి ఆ అంతరిక్ష యాత్రికుడు చెప్పడం జరిగిందన్నమాట. అప్నే అస్తిత్వకే లియే అంటే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మా గ్రహంలో మేము ఉన్నామని మా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, మా ఉనికిని, మా ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడానికి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హమ్ జల్ద్ సే జల్ద్ అన్ని కిసీ గ్రహ కి ఖోజ్ కర్ వహా కా పానీ అప్నే గ్రహ పర్ లే ఆయేంగే. అయితే ఆ వాటర్ అట్లా విషపూరితంగా అవడం వల్ల మేము ఏమనుకున్నామంటే,
ఎట్లైనా చేసి మన దగ్గరలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రహాల యొక్క వాటర్ని తీసుకొచ్చి మన గ్రహంలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకుందాం అని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. హమారీ నజర్ ఆప్కే నీలే గ్రహ పర్ పడి, మేము అట్లా వెతుకుతూ ఉంటే మా దృష్టి, నజర్ అంటే దృష్టి, మీ గ్రహం మీద పడింది. హమ్సే అధిక్ నజదీక్ థా, ఇది మాకు చాలా దగ్గరగా ఉంది. హమ్ యహా ఉతర్ గయే, అందుకే మేము ఇక్కడ దిగినాము. అంటే మాకు కావాల్సిన వాటర్ దొరుకుతుంది, మీకు ఇబ్బంది లేదు, మరి మాకు దగ్గర కూడా ఉంది, అందుకే మేము మీ గ్రహం మీద దిగి ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తున్నాము అని చెప్పి చెప్పినాడు. हम लोगों ने यहाँ पर विशाल जल भंडारों को देखा और निर्णय किया कि जब तक हमारे विग्रह पर पानी शुद्ध नहीं हो जाता तब तक यहाँ से పానీ లే జాయేంగే అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏమన్నా నిర్ణయం తీసుకున్నారంటే, ఎప్పుడైతే వేరే గ్రహం నుంచి నీళ్ళు తీసుకొద్దామని అనుకున్నారో వెతుకుతూ ఉంటే వాళ్ళకి భూమి కనిపించినప్పుడు ఇక్కడ విశాలమైనటువంటి వాటర్ని చూసి, మన భూమి మీద ఉన్నటువంటి వాటర్ని చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే, మన గ్రహంలో వాటర్ ప్యూరిఫై అయ్యేంత వరకు, వాటర్ శుద్ధంగా అంటే నీట్గా ప్యూర్గా అయ్యేంత వరకు మనం ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్దామని నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్పినాం. హమ్ లగ్భగ్ ఏక్ సప్తాహ సే విశేష యాన్ కి సహాయత సే లే జా రహే హై, మేము ఇక్కడ నుంచి దాదాపు ఒక వారం నుంచి వాటర్ తీసుకెళ్తూనే ఉన్నాము. ఒక స్పెషల్ షిప్ తోటి మేము ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తున్నాము అని చెప్పి. హమ్ లోగ్ అప్నా మిషన్ చుప్చాప్ పూరా కర్నా చాహతే తే, మేము ఎవరికి తెలియకుండా రహస్యంగా మేము మా మిషన్ని కంప్లీట్ చేయాలనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు మీకు తెలిసింది అని చెప్పి అంతరిక్ష యాత్రికుడు చెప్పినాడు అనమాట. వహు బోలా, అప్పుడు ఆయన ఏమన్నా అంటే, वह बोला, मैं वहाँ का राजा होने के नाते आपसे माफ़ी मांगता हूँ. నేను ఆ గ్రహానికి రాజుని, మా గ్రహానికి రాజునైనా కూడా మీతోటి ఆప్సే మాఫీ మాంగ్తా హూ, మిమ్మల్ని నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. हम लोगों ने बिना आपकी अनुमति के आपके अमूल्य जल निधि को चुराया और अपने ग्रह पर ले गए. అనుమతి, మీ పర్మిషన్ లేకుండా మీ అమూల్యమైన జలనిధిని, అంటే మీ పర్మిషన్ లేకుండా మీ వాటర్ని మేము తీసుకెళ్ళినందుకు మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను నేను అక్కడ రాజునైనా కూడా. ఎందుకంటే మీ భారతీయ కల్చర్లో, మీ ఇండియన్ కల్చర్లో వేరే వాళ్ళ వస్తువుల్ని పర్మిషన్ లేకుండా తీసుకోవడం తప్పుగా భావిస్తారు. కాబట్టి నా తరపున మీకు క్షమాపణలు. నేను అక్కడ రాజునై ఉండొచ్చు, కానీ ఇక్కడ మీ దగ్గర మాత్రం ఇప్పుడు దొంగని అని చెప్పి ఆయన క్షమాపణలు అడగడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీరు ఏం మెసేజ్ నేర్చుకోవాలంటే, వేరే వాళ్ళ వస్తువులను వాడుకునేటప్పుడు వితౌట్ పర్మిషన్ వాళ్ళని వాడుకోకూడదు అనమాట. అంతరిక్ష యాత్రి అప్నే బాత్ సమాప్త కర్ అప్నే యాన్ మే బైఠ్ కర్ అంతరిక్ష కో ఊడ్ చలే. ఆ అంతరిక్ష యాత్రికుడు వెంటనే తన మాటని ఫినిష్ చేసేసి వెంటనే స్పేస్ షిప్లో వాళ్ళ నౌకలో కూర్చొని వెళ్ళిపోయినవాడు. ప్రొఫెసర్ దీపేష్ और विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे. ఎమ్మడే అతను వెళ్ళిపోతేనే ప్రొఫెసర్ దీపేష్ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే, ఆ కళ్ళు కొట్టుకుంటా దాని సైడ్ చూసుకుంటా ఆలోచిస్తున్నారు అనమాట. కుछ क्षणों में वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गया. కొద్ది క్షణాలలోనే ఆ అంతరిక్ష నౌక వాళ్ళ కళ్ళ ముందు నుంచి మాయమైపోయింది. ఓజల్ హోగయా అంటే మాయమైపోయింది అనమాట, అదృశ్యం అయిపోయింది అంటే వెళ్ళిపోయింది అనమాట. అచానక్ ప్రొఫెసర్ వికాస్ కి నజర్ ఏక్ వస్తువు పర్ పడి, అనుకోకుండా ప్రొఫెసర్ వికాస్ యొక్క దృష్టి ఎవరి మీద పడిందంటే ఒక వస్తువు మీద పడే. उस पर लिखा था, దాని మీద ఏమని రాసిందంటే, हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष జల్చోరోं అంటే నీటి దొంగలను మాఫ్ కర్ దియా హోగా. మేము ఏమని ఆశిస్తున్నామంటే, ఈ నీటి దొంగలని మీరు ఇంటర్నేషనల్ నీటి దొంగలను మీరు క్షమించాలని మేము ఆశిస్తున్నాము. మరియు మీతోటి ఒక ప్రార్థన చేస్తున్నాం. ఏం ప్రార్థన చేస్తున్నాం అంటే, आपसे प्रार्थना करते हैं कि आप अपने जलराशि को సాఫ్ और సురక్షిత్ రఖే. మీరు మీ భూమి మీద ఉన్నటువంటి నీళ్ళని చాలా సురక్షితంగా ఉంచుకోవాలి, అనవసరంగా మీరు వాటిని వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఒక మెసేజ్ వాళ్ళకి ప్రార్థిస్తున్నాము. మేము మీకు ప్రార్థించి చెప్తున్నాము, మీరు నీటిని వేస్ట్ చేసుకోవద్దండి, నీటిని చాలా స్వచ్ఛంగా ఉంచుకోండి, పొల్యూషన్ చేయొద్దండి, కలుషితం చేయొద్దండి అని చెప్పి రాసినవాడు. क्योंकि అంటే తాకి ఇక్కడ చూడండి, आपसे प्रार्थना करते हैं कि अपने जलराशि को साफ रखे, सुरक्षित रखे, ताकि ఎందుకంటే आपको भी हमारी तरह जलचोर ना बनना पड़े. ఒకవేళ మేము చెప్పినట్లు వినకుంటే మీరు కూడా ఏదో ఒక రోజు మాలాగానే నీటి దొంగలు కావాల్సి వస్తుంది, వేరే గ్రహాల నుంచి నీరు దొంగతనంగా తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కనీసం మీ దగ్గర ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి చెప్పినమాట. అంటే
ఇది జస్ట్ ఒక నిబంధనే, కానీ దీనివల్ల ఏం మెసేజ్ వస్తుందంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి నీటి యొక్క వృధాని మనం కాపాడుకొని రాబోయే జనరేషన్ వాళ్ళకి మనము నీటిని కాపాడడానికి ఒక మెసేజ్ అనేది వస్తుందన్నమాట. మరి నీటినే కాపాడాలన్నా మరి ఎయిర్ పొల్యూషన్, అర్త్ పొల్యూషన్, వాటర్ ఇవన్నీ అవుతున్నాయి కదా, సౌండ్ పొల్యూషన్, ఇవన్నిటిని మనం కాపాడుకోవాలి. ప్రకృతిని మనం కాపాడుకునే బాధ్యత మనకుంది. ఎందుకు కాపాడుకోవాలి? ఈరోజు మిమ్మల్ని అందరినీ స్కూల్కి పంపించి మీ పేరెంట్స్ ఎందుకు చదివిస్తున్నారంటే మీ భవిష్యత్తు బాగుండాలని. మరి రేపు పొద్దున మీకు ఉంటే పిల్లలు కూడా సంతోషంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? వాళ్ళకు కూడా మనం ఒక మంచి గ్రహాన్ని ఇవ్వాలి, మంచి ప్రకృతిని వాళ్ళకి అందించాలి. ఇది ఈ లెసన్ నుంచి మనకు వస్తున్నటువంటి మెసేజ్ అనమాట. కాబట్టి ఇది లెసను. నా లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కానీ సజెస్ట్ చేయండి. ధన్యవాదాలు.